ఈ దినం దేవుని వాగ్దానం పరిశుద్ధ గ్రంథంలో నుండి ద్వితీయోపదేశ కాండము 30వ అధ్యాయము 11 నుండి చదువుకుందాం. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ ధర్మమును గ్రహించుటకు నీకు కఠినమైనది కాదు, దూరమైనది కాదు. మనము దాన్ని విని గైకొనున్నట్లు ఎవడు ఆకాశమునకు ఎక్కిపోయి మన యొద్దకు దాన్ని తెచ్చును అని నీవనుకున్నటకు అది ఆకాశమందు ఉన్నది కాదు. మనము దాన్ని విని గైకొనున్నట్లు ఎవడు సముద్రమును దాటి మన యొద్దకు దాన్ని తెచ్చును అని నీవనుకొని ఎలా అది సముద్రపు అద్దరి నుంచి ఉన్నది కాదు. నీవు దాన్ని అనుసరించుటకు ఆ మాట నీకు బహు సమీపంగా ఉన్నది, నీ హృదయములో నీ నోట ఉన్నది. దీని మీనింగ్ ఏమిటంటే, చాలా మంది పాత నిబంధన గ్రంథంలో మరి వాక్యము మనకు ఎవరు ఇచ్చేవారు కాదు. కేవలము శాస్త్రులు పరిశీలన దగ్గరే ఉండేది. అప్పుడప్పుడు సమాజ మందిరంలో దాన్ని చదివి వినిపించేవారు. కానీ ఈ రోజుల్లో మన చేతిలోనే బైబిల్ ఉంది, మన నోట్లో ఉంది, మన టీవీలో కనబడుతుంది, సెల్ ఫోన్లో ఉంటుంది. అనగా ఎక్కడంటే అక్కడ నీకు ఈ గ్రంథము మనకు అందుబాటులో ఉంటుందన్నమాట. కాబట్టి దీన్ని ఎక్కడికో ఎక్కి తెచ్చిపోవటానికి ఆకాశంలో ఉండేది కాదు, సముద్రంలో ఉండేది కాదు. అది నీకు ఆల్రెడీ నీవు ఇష్టమున్నా ఇష్టం లేకున్నా దానిని నీకు అనుగ్రహించేశాడు దేవుడు. కానీ మనము దీన్ని చదవటం ద్వారా, దాన్ని మన జీవితంలో అప్లై చేసుకోవటం ద్వారా మనం ఏ విధంగా ఉండాలన్నది దేవుని యొక్క ఆ యొక్క నిర్ణయం అయినది. కాబట్టి మనము దానిని ఎప్పుడు కూడా హృదయం అనే పలక పైన రాసుకుంటకును, కంఠభూషణంగా ధరించుకుంటకును, కనుల మధ్యలో బాసింగ్ వల్ల కట్టుకున్నటకును అని రాయబడ్డది. కాబట్టి మనము ఈ వాక్యాలు చదువుకొని దాని ప్రకారంగా జీవించాలి అని అంటే తప్పకుండా దాన్ని చదువుతుండవాలని మనం ఆల్రెడీ నేర్చుకున్నాం. కాబట్టి ఎక్కడెక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదు. నిజంగాను మనసులో ప్రార్థన చేసుకొని పరిశుద్ధాత్మ దేవుని నువ్వు అడిగితే ఆ గ్రంథంలో నుంచి ఎన్నో వాక్యాలు మనకు అందుబాటులో ఉంటాయి. నీకు అవసరం ఉన్నా లేకున్నా కూడా వాటి చదువుకోవటం ద్వారా మన జీవితము మారిపోతుంది. కాబట్టి ఆ మాట చూడండి, చదవటం ద్వారా అది నీ నోట్లో ఉన్నది, అది బహు సమీపంగా ఉన్నది అని చెప్తాను. అది నీ హృదయం అనే పలక పైన రాసుకోమంటున్నాడు. మానవునికి మర్చిపోయే గుణం ఉందని దేవుడు చెప్పాడు. కాబట్టి అది దాన్ని కంఠస్థం చేయమంటున్నాడు. ద్వార బంధకాలకు రాసుకోమంటున్నాడు, మణికట్టుకు కట్టుకోమంటున్నాడు, బాసింగం వల్ల కళ్ళకు కట్టుకోమంటున్నాడు. కాబట్టి ఎప్పుడైతే మనం ఇటువంటి వాగ్దానాలు వింటున్నామో మన జీవితంలో వాక్యం చదవటం ద్వారా, వాక్యం నేర్చుకోవటం ద్వారా, సువార్త ప్రకటించడం ద్వారా మనము దేవునికి సమీపంగా ఉండటం మాత్రమే కాకుండా పరలోకానికి సిద్ధపాటు కూడా మనం అవుతూ ఉంటాం. కాబట్టి ఈ ధర్మమును, ఈ ధర్మశాస్త్రమును అని రాయబడ్డది. కాబట్టి అది ఎంత దూరం ఉన్నది అనుకుంటే దూరం ఉంటుంది. లేదు, దీన్ని ప్రతిరోజు నేను చదువుకొని దాని ప్రకారం నడుచుకోవాలి అనుకుంటే నీ దగ్గర ఉంచుకొని దాని ప్రకారం నడుచుకున్నప్పుడు నీ జీవితం సంపూర్ణంగా మారిపోతుంది. దేవునికి ఇష్టమైన బిడ్డగా ఉండటం జరుగుతుంది. దేవుడి వాక్యం దీవించను గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకమైన తండ్రి, వాక్యములు చదవటం ద్వారా, వాక్యము నేర్చుకోవటం ద్వారా దానిని మనం ఎక్కడి నుంచో తేవాల్సిన అవసరత లేదు, దిగిపోయి తీసుకొని రావాల్సిన అవసరత లేదు. ఈ రోజుల్లో ఎంత ఆశ కలిగిన వారికి అంత దగ్గరగా ఉంటుంది. సెల్ ఫోన్లో ఉంటుంది, టీవీలో ఉంటుంది, మీ చేతిలో కూడా బైబిల్ ఉంటుంది. కొన్ని స్టేట్స్లో అయితే దూరంగా ఉంటుంది. కానీ కొంతమందికి మన దగ్గర అయితే ఎప్పుడంటే అప్పుడు గంటలు 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 చదువుకునే కృప దేవుడు మనకిచ్చాడు. దేవుడి వాక్యం దీవించును గాక. ఆమేన్.